పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిర్రు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు, ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను వాటి తెరువుబోకు, ఈ బీసీల ముచ్చట ఎత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని, ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి ఆ బిడ్డలను నాతో పడుతోడుకోవాలని శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంత ఇజ్జత్ లేని మనుషులంటే వాళ్ళు చెప్తారు మొత్తం మాయే, ఆసరా పెన్షన్లలో మేమే ఉన్నాం, ఇండ్ల మేమే ఉన్నాం, వన్ల మేమే ఉన్నాం. మరి అన్నిట్లో మీరే ఉంటే పక్కన కర్ణాటకలో ఎందుకు లేవు ఇవన్నీ? ఆ ప్రశ్న అడిగితే మాత్రం మేమేమే బెబ్బెబ్బే కన్నడ బరలా. అందుకే నేను అంటా ఉన్నా, దయచేసి ఆలోచించండి మిత్రులారా. ఇక ఇంకొక పార్టీ ఉన్నది, దివాలా తీసిన పార్టీ, చరిత్రనే తప్ప భవిష్యత్తులే. ఇక ఆ పార్టీకి నిన్న మొన్న కొత్త పిచ్చగాడు వచ్చిండు. అడ్డంగా మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంటే, దేశం అంతా చూస్తుంటే సంచులతో దొరికిపోయినాడు. ఇక వాడు గలీజ్గాళ్ళని చూసినా, చాలా మంది హౌలగాళ్ళని చూసినా, చాలా మంది చిల్లరగాళ్ళని చూసినా కానీ నీ అంత దరిద్రుని అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష అయ్యానో నువ్వే చెప్పరా అన్నాడంట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా? అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు, ఎగ్దం రెండు చేతులు కట్టుకొని నక్క వినయాలు చెప్పుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. దోపిడీ చేద్దామని వచ్చి ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్దిగట్టినోడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండేది. వాస్తవం చెప్తున్నాను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం.
ఏం కోసాది నాకు అర్థం కాదు. లేక కాదు కదా, కరెంటుకి ఏం కోసపడ్డాం, ఏం పరస్కలాడు మనతోని. ఒకడు బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. మళ్ళీ మొదటికి వచ్చానా, కైలాసం ఆడలో పెద్ద పాంబింగినట్ట ఇది మళ్ళీ, అంతే కదా. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. అని పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయి, ఇప్పుడు వాడు ఇత్తడో ఈడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి. నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు. ఏదైనా కొద్దిగానండి ఏమైనా మంచి పేరు వస్తుంది. చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు, నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా, నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా, నీ దక్కించుకున్నావు ఆయన కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట్టుగా, అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో. అడుగుపో, ఏ స్కూల్లో పోయి అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లని మూలకు పడ్డాయట. నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్లలో ఏమైతుండే. కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు. నీలాగా ఇట్లా చేయలే. అదేవిధంగా ఇంకో